यशोदानन्दन व्रज जनरञ्जना यमुनतीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् अभयचरणारविंद भक्तिवेदांत स्वामी शिल प्रभुपाद की जय। भगवद्गीता यथातथम की जय। हरे कृष्ण। ఈరోజు మనం భగవద్గీత యథాతథం 9వ అధ్యాయం 14వ శ్లోకం చర్చించుకోబోతున్నాం. సో పదవిచ్ఛేదం నేను చెప్తాను, తిరిగి చెప్పండి. సతతం కీర్తయంతః మాం యతంతః చ దృఢవ్రతాః నమస్యంతః చ మాం భక్త్యా నిత్యయుక్తాః ఉపాసతే సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా ఓకే నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే నిత్యయుక్తా ఉపాసతే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. చెప్తారు ఎవరైనా? సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. మాతాజీలు ఎవరైనా చెప్తారా? సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఓకే. సతతం ఎల్లప్పుడూ, కీర్తయంతః కీర్తిస్తూ, మాం నన్ను, యతంతః పూర్తిగా ప్రయత్నిస్తూ, చ కూడా, దృఢవ్రతాః
దృఢ నిశ్చయంతో నమస్యంతః నమస్కరిస్తూ చ మరియు మాం నన్ను భక్త్యా భక్తితో నిత్యయుక్తాః నిరంతరము నెలకొంటారు, ఉపాసతే అర్చిస్తారు. తాత్పర్య మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. తాత్పర్యం: ఈ మహాత్ములు నిరంతరం నా మహిమలను కీర్తిస్తూ దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ నా ఎదుట నమస్కరిస్తూ భక్తితో నిరంతరము నన్ను అర్చిస్తారు. భాష్యము: ఒక సామాన్య మానవుడికి రబ్బరు ముద్ర వేయడం ద్వారా మహాత్మునిగా తయారు కాలేడు. మహాత్ముని లక్షణాలు ఇక్కడ వర్ణించబడినాయి. అతడు సర్వదా దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమాగానంలో నెలకొని ఉంటాడు. అతనికి వేరే పనే ఉండదు. అతడు భగవద్కీర్తనలోనే సతతము నెలకొంటాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే అతడు నిరాకారవాది కాడు. కీర్తించడం అనే ప్రశ్న ఉదయించినప్పుడు మనిషి భగవంతుని పవిత్ర నామాన్ని, నిత్య రూపాన్ని, దివ్య గుణాలను, అసాధారణ లీలలను స్తుతిస్తూ భగవంతుడినే కీర్తించాలి. అతడు వీటినన్నింటినీ కీర్తించాలి. అందుకే మహాత్ముడు భగవంతుని ఎడ అనురక్తుడై ఉంటాడు. భగవంతుని నిరాకార లక్షణము అంటే బ్రహ్మజ్యోతి పట్ల అనురక్తుడైన వాడు భగవద్గీతలో మహాత్మునిగా వర్ణించబడలేదు. అతడు తర్వాత శ్లోకంలో భిన్న రీతిలో వర్ణించబడ్డాడు. శ్రీమద్భాగవతంలో వర్ణించబడినట్లుగా విష్ణువుని గురించిన, అనగా దేవత గురించి కానీ మానవుని గురించి కానీ కాదు. కానీ విష్ణువుని గురించిన శ్రవణ కీర్తనలతో కూడిన వాడై మహాత్ముడు వివిధ భక్తియుత సేవా కలాపాలలో సర్వదా నెలకొని ఉంటాడు. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం అంటే అతనిని స్మరించడమే భక్తి. అటువంటి మహాత్ముడు 5 రకాల దివ్య రసభావాలలో ఏదో ఒక దానిలో చివరకు భగవంతునితో సాంగత్యాన్ని పొందడానికి దృఢ నిశ్చయుడై ఉంటాడు. ఆ విజయాన్ని సాధించడానికి అతడు మానసిక, శారీరక, వాచిక కలాపాలన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని సేవలో నెలకొల్పుతాడు. అదే పూర్ణ కృష్ణ భక్తి భావన అనబడుతుంది. శుక్ల కృష్ణ పక్షాలలోని 11వ రోజు అంటే ఏకాదశి నాడు భగవంతుని ఆవిర్భావం వంటి ప్రత్యేక రోజులలో ఉపవాసము చేయడం వంటి కొన్ని కార్యాలు భక్తియుత సేవలో ఉంటాయి. వాటినే దృఢవ్రతాలని అంటారు. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని సాంగత్యాన్ని పొందడానికి నిజంగా అభిరుచి కలిగిన వారలకు ఆచార్యులు ఈ నియమ నిబంధనలను చెబుతారు. మహాత్ములు ఈ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే వారు వాంఛిత ఫలితాన్ని తప్పక సాధిస్తారు. ఈ అధ్యాయంలోని 2వ శ్లోకంలో వర్ణించబడినట్లు ఈ భక్తియుక్త సేవ కేవలం సులభమైనదే కాకుండా సుఖంగా నిర్వహింపగలిగేది. దానికై మనిషి తీవ్రమైన తపోవ్రతాలు చేపట్టవలసిన అవసరం లేదు. ప్రవీణుడైన గురుదేవుని నిర్దేశంలో అతడు ఈ జన్మను భక్తియుత సేవలో గడిపివేయగలుగుతాడు. గృహస్థనిగా, సన్యాసిగా లేదా బ్రహ్మచారిగా ఏ స్థితిలోనైనా, ప్రపంచంలోని ఏ స్థానంలోనైనా, ఎక్కడైనా అతడు భగవంతునికి ఈ భక్తియుత సేవను నిర్వహింపగలిగి ఆ విధంగా నిజంగా మహాత్ముడవుతాడు. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ప్రస్తుతం ఈ శ్లోకంలో ముఖ్యంగా మహాత్ముల యొక్క నిర్వచనం కృష్ణుడు తెలపడం జరిగింది. ఏం చేస్తుంటారంటే మహాత్ములు నిరంతరం భగవంతుని యొక్క నామ మహిమలను
భగవంతుని యొక్క మహిమలను కీర్తిస్తూ దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ నా ఎదుట నమస్కరిస్తూ భక్తితో నిరంతరం నన్ను అర్చిస్తారు. సతతం కీర్తయంతో మాం. భగవంతుని ఎల్లప్పుడూ కూడా కీర్తిస్తూ ఉంటారంట. భగవంతుని నామాన్ని ఎల్లప్పుడూ కూడా కీర్తిస్తుంటారు. నామ రూప గుణ లీలలు. సో ముఖ్యంగా నామం. కలియుగంలో ఎన్నో కార్యాలు చేయొచ్చు, అంటే యజ్ఞాలు, తపస్సులు, వ్రతాలు, నోములు అవన్నీ చేయొచ్చు. కానీ హరినామం చేయకపోతే అవన్నీ కూడా వృధా. కానీ ఒకరు హరినామం చేశారు, మిగతావి ఏవి చేయలేదు, అప్పుడు అన్నీ చేసిన దాంతో సమానం. సో భగవన్నామం అనేది చాలా మహిమ గలది. భగవన్నామం చాలా మహిమ గలది. ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం. భగవంతుని యొక్క నామం, శుద్ధ నామాన్ని ఒక్కసారి జపించినా సరే మనం చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయంట. పాప ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి ఒకసారి జపిస్తే చాలు. అసలు ఇంకా శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే, భగవంతు నామం జపిస్తే భగవంతు నామం ఎంత గొప్పది అంటే, దాని యొక్క మహిమ ఎంత శక్తివంతమైనదంటే, అసలు ఇప్పటి వరకు చేసిన పాపాలు కాదు, ఇకపై మనం చేయగలిగే, ఒక వ్యక్తికి ఎంత పాపాత్ముడైనా కావచ్చు, అతను చేయగలిగే పాపాలు ఎన్నైనా ఉండొచ్చు, అతని శక్తి మేరకు ఎన్ని పాపాలు చేయగలడో వాటన్నింటినీ కూడా తొలగించి వేయగలిగే శక్తి భగవంతుని నామానికి ఉందంట. తన జీవితంలో ఎన్ని పాపాలు చేయగలడో ఊహించుకున్నా సరే, అసలు అవన్నీ చేసినా సరే వాటన్నింటిని కూడా తొలగించే శక్తి భగవన్నామానికి ఉంది. అది భగవన్నామం యొక్క మహిమ. అలా మనం ఎన్నో చెప్పుకోవచ్చు, ఎన్నోసార్లు చర్చించుకున్నాం కూడా. భగవంతుని నామం అనేది మనల్ని, దాని యొక్క మహిమ ఏంటి, మనల్ని ఏ విధంగా ఉద్ధరిస్తుంది అనేది మనం చాలాసార్లు చర్చించుకున్నాం. మరి మహిమ అనే దాని గురించి మనం వినుంటాం, కానీ భగవంతుని నామం యొక్క మధురిమ, భగవంతుని ఆ నామం యొక్క మధురం ఎంత మధురమైనది. ఇప్పుడు ఎలాగైతే కృష్ణుడి యొక్క మహిమ మనం వినుంటాం, కృష్ణుడి మహిమ వినడం అంటే తన లీలలు వినుండొచ్చు, తను ఎంత శక్తివంతుడు, ఈ సృష్టిని అంతటి కూడా సృష్టించి పోషిస్తున్నాడు, అతని నియంత్రణలోనే సకలం నిర్వహించబడుతుంది కదా. అది భగవంతుని యొక్క మహిమ, ఆయన యొక్క గొప్పతనం. భగవంతుని యొక్క మధురిమ కూడా ఉంటుంది. మధురిమ అంటే మాధుర్యం, ఆ రుచి భగవంతుని యొక్క మాధుర్యాన్ని కూడా మనం ఆస్వాదించవచ్చు. భగవంతుని నామాన్ని తన యొక్క లీలల్ని విన్నప్పుడు కూడా పొందే ఆనందం కూడా ఉంటుందన్నమాట. భగవంతుని సాంగత్యంలో పొందే ఆనందం అది మధురిమ అన్నమాట. భగవంతుని నామ గుణ రూపాల్లో మధురిమ కూడా ఉంటుంది. అది భక్తియుత ఇక్కడ మనకి చెప్పినట్లు ఏంటంటే, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్తే నిత్యయుక్త ఉపాసతే. మా మధురిమను ఆస్వాదించే మహాత్ములు ఏం చేస్తుంటారంటే, నిత్యయుక్త, ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు, అర్చిస్తూ ఉంటారు భక్తితో, ప్రేమతో. ఎందుకంటే వాళ్ళు ఆ మధురిమను అనుభవిస్తున్నారు. అంటే భగవంతునికి ఎలాగైతే మహిమ ఉంటుంది, మధురిమ కూడా ఉంటుందో, భగవంతుని నామానికి కూడా మహిమ ఉంటుంది, మధురిమ కూడా ఉంటుంది. అయితే ఒకసారి మీలో కొందరు వినుండొచ్చు హరిదాస ఠాకూర్లని. ఎంతమందికి తెలుసు హరిదాస్ ఠాకూర్లు? అంటే ఎంతమంది విన్నారు హరిదాస్ ఠాకూర్ల గురించి? కొందరు విన్నారు. హరిదాస్ ఠాకూర్ల గురించి మనం చైతన్య చరితామృతంలో, చైతన్య భాగవతంలో మనకు ఆయన గురించి ప్రస్తావించడం జరిగింది. మరి దాని నుండి మనం తీసుకున్నట్లయితే, హరిదాస్ ఠాకూర్ల వాళ్ళు ముస్లిం కుటుంబంలో జన్మించడం జరిగింది. మరి ఆయన గొప్ప వైష్ణవుడు, కానీ ఆ జన్మ ముస్లిం కుటుంబంలో జన్మించడం జరిగింది. కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు ఆయన గురించి, కానీ ఆయన చాలా గొప్ప భక్తుడు, కృష్ణ భక్తుడు అన్నమాట. అయితే ఆయన ఒకసారి చైతన్య మహాప్రభుతో చర్చించే సమయంలో చెప్తున్నాడంట,
భగవంతుని యొక్క నామ మహిమని గురించి నేను విన్నాను. ఎంతోమంది భక్తుల నుండి విన్నాను, ఎన్నో శాస్త్రాల్లో కూడా చదివాను నామ మహిమ. కానీ నామ మాధుర్యాన్ని మాత్రం నేను మొట్టమొదటిసారిగా వింటున్నాను. ఎక్కడి నుంచి వింటున్నాడంట? రూపగోస్వామి విదగ్ధ మాధవ అనే ఒక గ్రంథాన్ని రచించారనమాట. సో అందులో రూపగోస్వామి ప్రస్తావించారు, అంటే చెప్పడం జరిగింది భగవంతుని యొక్క నామ మధురిమ ఎలాంటిది అని చెప్పేసి. భగవంతుని నామ యొక్క రుచి ఎలా ఉంటుందనేది ఆయన వివరించారంట. దాన్ని హరిదాస్ ఠాకూర్ వారు మళ్ళీ చైతన్య మహాప్రభుకి చెప్తున్నారనమాట. అది విన్న తర్వాత నాకు అసలు ఆనందానికి హద్దులు లేకుండా అయిపోయింది. నేను తన యొక్క ఉత్సాహం నియంత్రించుకోలేకపోతున్నాడు అన్నమాట. భావభక్తి ప్రదర్శిస్తున్నాడు. ఆ పూర్తి భావంలో భగవంతుని యొక్క భగవంతుని యొక్క భక్తి భావంలో మునిగిపోయి ఆయన ఉత్సాహంతో చైతన్య మహాప్రభుకు చెప్తున్నారంట. నేను ఎప్పుడు కూడా ఇలాంటిది వినలేదు. ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో ఎంతో ఆనందంగా ఆయన చెప్తున్నాడంట. సో చైతన్య మహాప్రభుతో ఏంటి ఇది చాలా నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఏంటంట, నేను చదువుతాను వినండి. ఇది రూపగోస్వామి విదగ్ధ మాధవులో చెప్తున్నాడు. తుండే తాండవిని రతిం వితనుతే తుండావళి లబ్ధయే కర్ణక్రోడ కడంబిని ఘటయతే కర్ణార్బుదేభ్య స్పృహాం చేతః ప్రాంగణ సంగిని విజయతే సర్వేంద్రియాణం కృతిం నో జానే జనిత కియద్భిర్ అమృతైర్ కృష్ణేతి వర్ణద్వయి. ఇక్కడ చెప్తున్నాడు. సో ఆయన హరిదాస్ ఠాకూర్ వారు చెప్తున్నారంట, ఈ రెండు అక్షరాలు ఏవైతే ఉన్నాయి, కృష్ణుని నామంలో రెండు అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఏంటవి? కృష్ణ కృష్ణ అనే రెండు అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే అది ఇది యాక్చువల్లీ హరిదాస్ ఠాకూర్ వారు రూపగోస్వామి గురించి, రూపగోస్వామి ఈ విధంగా చెప్పాడని చెప్తున్నారు కదా. అదే రూపగోస్వామి చెప్తున్నాడు ఏంటంటే, రూపగోస్వామి ఎప్పుడైతే కృష్ణ అనే పదాన్ని విన్నాడో, ఆ రెండు అక్షరాలు విన్నాడో, వెంటనే ఏమవుతుందంట, ఆ భగవంతుని యొక్క నామం ఆ నాలుక పైన నృత్యం చేసినట్టు అనిపిస్తుందంట. నామమే తన నాలుక పైన నృత్యం చేసినట్లు ఆయన అనుభూతి పొందుతున్నాడంట. అంతేకాకుండా ఆయనకి ఎలా అనిపిస్తుందంట, ఈ నామాన్ని జపించడానికి నాకు ఇంకా అనంతమైన నాలుకలు కావాలని కోరిక కలుగుతుంది అంటున్నాడంట. ఒక నాలుక సరిపోవట్లేదు. భగవంతుని యొక్క నామం ఎంత రుచిగా ఉందంటే, ఆ రుచిని ఆస్వాదించడానికి నాకు ఒక నామం సరిపోవట్లేదు, నాకు ఇంకా అనంతమైన నాలుకలు కావాలంటున్నాడు. అంతేకాకుండా ఎవరైనా ఈ నామాన్ని జపించినప్పుడు, ఉచ్చరించినప్పుడు అది నేను వింటే రెండు చెవులు సరిపోవట్లేదు, అనంతమైన చెవులు కావాలనిపిస్తుందంట. ఇంకా కోటాది కోట్ల చెవులు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుందంట. ఆ విధంగా రూపగోస్వామి వర్ణించాడు. అంత రుచిగా ఉంది, అంత ఆస్వాదనీయంగా, ఎంత అమృత తుల్యంగా ఉంది. అది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంది అని చెప్పేసి ఆయన వర్ణిస్తున్నాడు. ఆ వర్ణన ఎప్పుడైతే ఈ హరిదాస్ ఠాకూర్ విన్నారో, ఆయన ఏమంటున్నాడంట, ఇది విని అసలు నాకు భగవంతుని యొక్క మధురిమ, భగవంతుని నామ మధురిమ ఇంత గొప్పగా ఉంటుందా, అలా అనిపిస్తుందా? అవును అనిపిస్తుంది. కానీ దాన్ని రూపగోస్వామి అంత అద్భుతంగా వర్ణించారు. సో అది ఎంత గొప్పది అని చెప్పేసి హరిదాస్ ఠాకూర్ వారు చాలా ఆయన యొక్క నామం పట్ల తన భావాన్ని వ్యక్తపరిచారంట. సో ఆ విధంగా మనం చూసినట్లయితే హరిదాస్ ఠాకూర్ వారు ఆయన యొక్క నామం ఆయనకున్న రుచి, నామం పట్ల, భగవంతుని యొక్క నామం పట్ల ఆయనకున్న రుచి అనేది ఎంత గొప్పదంటే, ఆయన ఎప్పుడు కూడా భగవంతుని నామాన్ని 24 గంటలు కూడా జపిస్తూనే ఉండేవారు, ఎప్పుడు కూడా జపిస్తూనే ఉండేవారు. ఆయనకు భగవంతుని నామం పట్ల ఎంత ఆకర్షణ ఉండేదట అంటే, చైతన్య మహాప్రభు ఆయనకి ఏం బిరుదునిచ్చారు? నామాచార్యుడు అనే బిరుదునిచ్చారు, నామ ఆచార్య. కానీ ఆయన జన్మ మాత్రం ముస్లిం కుటుంబంలో జన్మించాడు.
కానీ భగవంతుడు అదేమీ చూడలేదన్నమాట. ఆయన జన్మ ఎలాంటిది, ఆయన ఎలాంటి వాడని చూడలేదు. ఏం చూశారు? భగవంతుని నామం పట్ల ఆయన రుచి ఎంత గొప్పదట అంటే, ఆయన భగవంతుడే చైతన్య మహాప్రభు ఆయనకి స్వయంగా నామాచార్య అనే బిరుదునిచ్చాడంట. సో అంత గొప్పవాడు అనమాట చైతన్య. ఈ హరిదాస్ ఠాకూర్ వారు ఏంటంటే, మరి మీరందరూ విని ఉంటారు, బెంగాల్లో ఈ మనకు మాయాపూర్ వీళ్ళు కొందరు వెళ్ళి ఉంటారు. అక్కడ మాయాపూర్ దగ్గరలోనే కృష్ణానగర్ అని ఉంటుంది. కృష్ణానగర్ అనే ప్రదేశంలో దాని పక్కకే పులియా అనే గ్రామం ఉంటుందన్నమాట. సో అక్కడ పులియా అంటే అందరూ కూడా గంగకి పుష్పాలు అర్పిస్తూ ఉంటారనమాట. ఏంటారు, అనేక ఆచారాల్లో ఇలా పుష్పాలు అర్పిస్తూ ఉంటారు గంగకి. ఆ విధంగా అక్కడ ఆ గ్రామానికి పులియా అనే నామం వచ్చింది. ఆ గ్రామంలో హరిదాస్ ఠాకూర్ వారు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఆ వీధుల గుంట తిరుగుతూ ఉండేవారంట. ఆయన ఏం చేసినా సరే 24 గంటలు కూడా భగవంతుని నామాన్ని జపిస్తుండేవారంట. ఆయనను చూసి అక్కడ ఉండే మిగతా గ్రామంలోని ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిదాయకంగా ఆయనను ఎప్పుడు కూడా చూస్తూ కీర్తిస్తుండేవారంట. అబ్బా ఎంత గొప్ప వైష్ణవుడు, ఆయన దర్శన భాగ్యం చేత మన పాపాలన్నీ తొలగిపోతాయి, ఆయనను రోజుకు ఒకసారైనా దర్శించుకోవాలి, ఆయన నామాన్ని ఉచ్చరించాలి. భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి, భగవంతుని నామాన్ని కూడా ఉచ్చరించాల్సిన అవసరం లేదట. ఇలాంటి భక్తుల యొక్క నామాన్ని ఉచ్చరించినా సరిపోతుంది, మన పాపాలన్నీ తొలగిపోతాయని అనుకునేవాళ్ళంట. అలా హరిదాస్ ఠాకూర్ వారు వీధుల గుంట అలా వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆయనకు నమస్కరించేవారంట. అక్కడ బ్రాహ్మణులు కూడా ఆయనను గౌరవించేవారంట. సో అలా అందరూ కూడా ఆయనకి చాలా గౌరవాన్ని ఇస్తుండేవారు. ఆయన కూడా రేయింబవళ్ళు భగవంతుని నామాన్ని జపిస్తూ ఏం చేసినా, ఏ పని చేసినా, నిద్రిస్తున్నా కూడా భగవంతుని నామాన్ని జపిస్తుండేవారంట యాక్చువల్లీ. సో ఆయనకి భగవంతుని నామం పట్ల అంత రుచి ఉందన్నమాట. మరి ఎంత రుచి అంటే, మనం ఇంతకుముందు చెప్పినట్లు చైతన్య మహాప్రభుకి ఆయన నామాచార్య అనే బిరుదునిచ్చారు. మరి చైతన్య మహాప్రభు కూడా ఇంతకుముందు ఎన్నోసార్లు అఫ్కోర్స్ భగవంతుడు అనేక రూపాల్లో అవతరించినప్పుడు ఈ నామం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేశాడు. కానీ ఈ చైతన్య మహాప్రభు అవతారంలో ఈ నామాన్ని ప్రచారం చేయడం అనేది చాలా ప్రత్యేకమైంది. భగవంతుని యొక్క నామం యొక్క మహిమను తెలపడం అనేది ఇంకా ప్రత్యేకమైంది అనమాట. చైతన్య మహాప్రభు రాకముందు కూడా ఎంతోమంది భగవంతుని నామాలను ఉచ్చరించేవారు. భగవంతుని నామం తెలిసిన వాళ్ళు ఉన్నారు, భగవంతుని నామాన్ని ఉచ్చరించే వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఉచ్చరించేవాళ్ళు. భగవంతుని నామాల యొక్క మహిమ అందరికీ తెలుసు. కానీ చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత మాత్రం చాలా ప్రత్యేకం అంట. భగవంతుని యొక్క నామాన్ని ప్రచారం చేయడం అనేది చాలా ప్రత్యేకతగా గాంచిందంట. ఎందుకంటే అంతకుముందు కూడా భగవంతుని యొక్క నామాల యొక్క గొప్పతనం అందరికీ తెలుసు, కానీ చైతన్య మహాప్రభు ఇచ్చిన నామ మహిమ అనేది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే అంటే మనం ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం, భగవంతుని పట్ల జీవులకు ఉండే సంబంధం అనేది 5 రకాలుగా ఉంటుంది. ఏంటది? దాస్యరసం, మరి శాంతరసం, దాస్యరసం, సఖ్యరసం, వాత్సల్యరసం, మాధుర్య రసం. మరి అన్నింటిలోకి గొప్పది మాధుర్య రసం అని చెప్తాం. ఆ మాధుర్య రసంలో కూడా 2 రకాలు. ఏంటది? స్వకీయ, పరకీయ. మరి ఆ పరకీయ భావం అనేది చాలా ఉన్నతమైనది అనమాట. అందుకని చైతన్య చరితామృతంలో చెప్పబడింది అనమాట. యాక్చువల్లీ ఏమంటారు? అనర్పిత చరీం చిరాత్ కర్ణయావతీర్ణ కలౌ సమర్పితుం ఉన్నతోజ్వల రసాం స్వభక్తి శ్రియాం హరిపురట సుందర ద్యుతి కదంబ సందీపిత సదా హృదయ కందరే స్ఫురతు వా సచినందన. మరి సచినందనుడు అంటే చైతన్య మహాప్రభు, సచీదేవి కుమారుడు. ఆయన ఎందుకు వచ్చాడంట? ఎందుకు వచ్చాడు? సమర్పితం ఉన్నతోజ్వల రసం స్వభక్తి శ్రియాం. తనకు తానే భక్తి అనే ఆ భక్తిని కూడా ఆ భక్తి కూడా చాలా రకాలుగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు 5 రకాలుగా ఉంటుంది. అందులో కూడా ఉన్నత రసం, అన్నిటికంటే ఉన్నతమైనది మాధుర్య రసం. అందులో కూడా పరకీయ భావాన్ని ఆయన ప్రచారం చేయడానికి వచ్చాడనమాట. పరకీయ భావంతో కూడిన
ఈ యొక్క ఏమంటారు, భగవంతుని నామాన్ని ప్రచారం చేయడానికి వచ్చారంట. భగవంతుని యొక్క ప్రేమ నామాన్ని ఇవ్వడానికి వచ్చాడంట. ఇంతకుముందు వచ్చేవి భక్తి నామాలు, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రేమతో కూడిన నామాన్ని ఆయన ప్రచారం చేయడానికి వచ్చాడంట చైతన్య మహాప్రభు రూపంలో. సో అందుకనే చాలా ప్రత్యేకమైంది. మరి ఆ ప్రేమనామాన్ని హరిదాస్ ఠాకూర్ల ద్వారా ప్రచారం చేశారంట. భగవంతునికి ప్రేమనామాన్ని హరిదాస్ ఠాకూర్ల ద్వారా ప్రచారం చేశారు ఆయన. మరి ఆ హరిదాస్ ఠాకూర్ కూడా ఎప్పుడు కూడా భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తుండేవారు. అలా అంతా బాగుంది. కానీ ఒకానొక రోజు అప్పుడు మహమ్మదీయ ప్రభుత్వం ఉండేది. ఆ ప్రభుత్వంలో కాజీ అనేవారు ఉండేవారు అనమాట. కాజీ అంటే ఇప్పుడు కలెక్టర్ లాగా. కాజీ ద్వారా ఆయనకి పిలుపొందిందంట హరిదాస్ ఠాకూర్ వారికి. కాజీ రమ్మన్నాడు. ఎందుకంటే ఎవరో ఆయనకు చెప్పారంట, అంటే కాజీ అంటే మహమ్మదీయుడు, మహమ్మదీయ ప్రభుత్వం, రాజు కూడా మహమ్మదీయుడే. అయితే ఈ కాజీకి చెప్పారంట, మన మహమ్మదీయ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి హిందువుల భగవంతుని యొక్క నామాన్ని జపిస్తున్నాడు, అందరికీ ప్రచారం చేస్తున్నాడు, అందరూ ఆయన వెనుకనే పడుతున్నారు, మీరేదో ఒకటి చేయాలని చెప్పేసి కాజీకి చెప్పారంట. కాజీ వెంటనే విని ఆశ్చర్యపోయారంట, ఏంటి మనవాడు ఇలా హిందూ మతాన్ని అనుసరించడం ఏంటి, హిందూ దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించడం ఏంటి, ఆయన సంగతి ఏంటో చూద్దాం, ముందుగా ఆ హరిదాసుని పిలువు అని చెప్పేసి అన్నారంట. సరే ఆ భటులు వచ్చేసి హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వచ్చేసి చెప్పారంట, నిన్ను ఇలా కాజీ పిలుస్తున్నాడని. ఆయన సరేనని వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు కూడా భగవంతుని నామాన్నే చెప్పిస్తూ వెళ్తున్నాడు ఆయన. హరే కృష్ణ హరే కృష్ణ అంటూ వెళ్తున్నాడు అనమాట. ఆయనకు భయం లేదు. భగవంతుడు రక్షిస్తాడని పూర్తి విశ్వాసం ఆయనకుంది, అంతే కదా. పూర్తి విశ్వాసం భగవంతుని పట్ల శుద్ధ భక్తి అంటే ఏంటంటే భగవంతుడు నన్ను రక్షిస్తాడని పూర్తి విశ్వాసం ఉండడం అన్నమాట శుద్ధ భక్తుని యొక్క లక్షణం. అలా ఆయనకి భక్తుడికి ఉండాల్సిన, మనకి శాస్త్రంలో చెప్పడం 9 లక్షణాలు ఉంటాయి, అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఎలాగైతే చైతన్య మహాప్రభు చెప్పినట్టు ఏంటి, తృణనాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన తృణనాదపి సునీచేన అంటే చిన్న గడ్డి పోచ కంటే కూడా వినమ్రుడుగా ఉండేవాడు అనమాట. ఎవరి నుండి కూడా కీర్తిని ఆశించేవాడు కాదు, మానాపమానాలకి విలువనిచ్చేవాడు కాదనమాట. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, భగవంతుని యొక్క నామాన్ని కీర్తించాలి, భగవంతుని స్మరించాలి, భగవంతునికి భక్తియుత సేవ చేయాలనుకునేవాడు అనమాట, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే. అంతేగాని చాలా వినమ్రుడుగా ఉండేవాళ్ళు. భక్తులకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయన్నమాట. సో అలా ఉన్నాయి కాబట్టి భక్తుడు ఎప్పుడు కూడా భగవంతునిపైనే ఆధారపడి ఉంటాడు, భగవంతుని రక్షణ పైన పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఈయనకు భయం లేదు. కాజీ పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? సాధారణంగా ఎవరైనా మన ఇంటికి పోలీసులు వచ్చారనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? అమ్మో ఎందుకు వచ్చారని ముందుగా భయపడతాం, అవునా కదా. కానిస్టేబుల్ వచ్చేసి నిన్ను ఎస్ఐ పిలుస్తున్నాడంటే ఇంక అంతే, ఏంటో తెలిసే వరకు చాలా టెన్షన్ ఉంటుంది. కానీ ఈయనకు మాత్రం ఏం భయం లేదంట. సరే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుని నామమే కదా జపిస్తామని చెప్పేసి ఆ భటుల వెంట వెళ్ళిపోయాడంట. వెళ్తూ నామాన్ని జపిస్తూ వెళ్తుంటే ముందుగా ఏంటంటే ఆ యొక్క రాజును, ఆ ముస్లిం రాజును కలిసే ముందు ఈ జైలు ద్వారా వెళ్తున్నారనమాట. జైలు గదులు ఉంటాయి కదా, అక్కడ అందరు ఖైదీలు ఉంటారు, వాళ్ళ మధ్యగా వెళ్తున్నారు ఆ భటులు, ఈ హరిదాస్ ఠాకూర్ వారు. సో వెళ్తూ అక్కడున్న బందీఖానాల్లోని ఖైదీల్ని చూసి ఆయన నవ్వుతున్నాడంట హరిదాస్ ఠాకూర్ వారు. వాళ్ళందరినీ చూసి నవ్వుతున్నారంట, ఓ ఇలా ఉన్నారని చెప్పేసి. సో ఆ ఖైదీలందరూ కూడా, ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయనను చూసి, ఓ గొప్ప వైష్ణవుడు వచ్చాడు, గొప్ప భక్తుడు వచ్చాడు, ఈరోజు మనం ఎంతో భాగ్యం చేసుకున్నాం, ఆయన దర్శనం మనకు కలిగింది, సరే ఆయనకు ప్రణామం చేద్దామని చెప్పేసి కూడా అందరూ కూడా ప్రణామం చేసేసి, ఆయన ఆశీర్వాదం దొరికితే చాలు మనం ఇలా బద్ధస్థితి నుండి మనం బయటపడిపోతాం అని వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారంట. మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి హరిదాస్ ఠాకూర్ వారిని ప్రార్థిస్తున్నారంట. మీలాంటి భక్తులు ఇలా రావడం మా అదృష్టం, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము ఈ స్థితి నుండి బయటపడతాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నారంట. హరిదాస్ ఠాకూర్ వారు వాళ్ళని చూసి ఆయన ఏమని ఆశీర్వదించారంట తెలుసా? సరే నా ఆశీర్వాదాలు మీకు ఉంటాయి,
మీరు ఇదే స్థితిలో ఉండండి అని చెప్పేసి ఆశీర్వదించారంట. వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఏంటి మేమేమో ఈ జైల్లో ఉన్నాం, జైల్లో నుంచి బయటపడతాం, మీ ఆశీర్వాదం దొరికితే, మీ కృప లభిస్తే దీని నుంచి ఇలాంటి పరిస్థితి నుండి బయటపడతామని మేమనుకుంటే, మీరేంటి ఇదే స్థితిలో ఉండండి అని చెప్పి ఆశీర్వదిస్తున్నారని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. అలా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తుంటే హరిదాస్ ఠాకూర్ వారు చెప్పారంట, మీరేం ఆశ్చర్యపడవద్దు, మీరేం ఆశ్చర్యపడవద్దు. అఫ్కోర్స్ నేను అన్నది వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది, కానీ మీరు ఆశ్చర్యపడవద్దు. నేను అన్నదానికి అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైతే నన్ను చూసారో వెంటనే మీకు ఏం గుర్తొచ్చింది? భగవంతుని గుర్తు చేసుకున్నారు. ఓ వైష్ణవుడు వచ్చాడు, కృష్ణ భక్తుడు వచ్చాడు, విష్ణు భక్తుడు వచ్చాడని గుర్తు చేసుకున్నారు కదా. అదే స్థితిలో ఉండమని నేను ఆశీర్వదిస్తున్నాను. ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉండనని నేను ఆశీర్వదించానను అని చెప్పాడంట. అంటే మీరు ఎప్పుడు భగవంతుని స్మరించారు కదా, నన్ను చూడగానే మీకు భగవంతుని గుర్తొచ్చారు, భగవంతుని గుర్తు చేసుకున్నారు. ఆ స్మరణలోనే ఎప్పుడు నిత్యం ఉండండి అని చెప్పేసి నేను ఆశీర్వదించాను అని చెప్పాడంట. సో అది నా ఉద్దేశం, అంతే అని చెప్పాడంట. అంతేకాని మీరు ఇలా ఉండాలంటే ఇదే జైల్లో ఉండాలని కాదు. ఒకవేళ మీరు అలా అనుకున్నా సరే, మీరు జైల్లోనే ఉండాలని నేను ఆశీర్వదించానని అనుకున్నా సరే, అది కూడా మంచిదే. వాళ్ళు మళ్ళీ ఆశ్చర్యపోతున్నారంట. అదేంటి జైల్లో ఉండడం మంచిది ఎట్లా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతుంటే, అప్పుడు మళ్ళీ హరిదాస్ ఠాకూర్ చెప్పారంట, ఇలా జైల్లో ఉండడం కూడా మంచిదే. ఎందుకంటే మీకు ఏ బాధరబందీలు లేకుండా 24 గంటలు హరినామం చేసుకోవచ్చు. ఎందుకంటే జైల్లో ఉంటే భార్య పిల్లల బాధలు ఉండవు, కుటుంబాన్ని పోషించాల్సిన ఏంటి ఆ బాధలు, ఆ బాధ్యతలు ఉండవు. అంతేకాకుండా ఈఎంఐలు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఇవన్నీ టెన్షన్స్ ఉండవు. అంతే కదా. ఉచితంగా భోజనం లభిస్తుంది, ఆశ్రయం లభిస్తుంది. ఏం కావాలి? భగవంతుని నామాన్ని 24 గంటలు జపించుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పాడంట. అలా ఆయన ఆశీర్వదిస్తున్నానని చెప్పేసి చెప్పారంట. సో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. కానీ ఆయన ఉద్దేశం మాత్రం ఏంటంటే, ఎప్పుడు కూడా అందరూ భగవంతుని నామాన్ని స్మరిస్తూనే ఉండాలి, భగవంతుని స్మరిస్తూనే ఉండాలి, ఆ స్మరణలో ఉండాలి. అంతే కదా. ఇప్పుడు వైష్ణవుడు వచ్చాడని వాళ్ళు ఆనందపడ్డారంటే, వైష్ణవుని చూసి వాళ్ళు ఎంతో సంతోషించారు. వైష్ణవుడు అంత గొప్పవాడని వాళ్ళు అంగీకరించారు. వైష్ణవుడు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు చెప్పండి? భగవంతునికి భక్తియుత సేవ చేయడం ద్వారా, భగవంతుని భక్తియుత సేవ చేయడం ద్వారా ఆయన గొప్పవాడయ్యాడు. గొప్పవాడంటే అర్థం ఏంటి? గొప్పవాడయ్యాడంటే అర్థం ఏంటి? ఏంటి ఆ స్థితి? భగవంతుని యొక్క నామాన్ని నిత్యం స్మరించడం ద్వారా ఆయనలో కలిగిన మార్పు ఏంటి? ఒకటి, భౌతిక విషయాల పట్ల, భౌతిక స్థితుల పట్ల భయం లేదు, అదొకటి. ఇంకా ఆయన లక్షణాలు ఏంటి? భక్తుల యొక్క లక్షణాలు ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. చెప్పుకున్నాను. అదేంటి, తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణ అమానిన మానదేన. ఎప్పుడు కూడా చాలా వినమ్రంగా ఉంటాడు, ఇతరుల నుండి పేరు ప్రతిష్టలు కీర్తిని ఆశించాడు. ఇంకా అన్ని సద్లక్షణాలు భక్తుల్లో ఉంటాయి. అవన్నీ ఎలా వచ్చాయి? భగవంతునికి భక్తి సేవ చేయడం ద్వారా, భగవంతుని లీలలు వినడం ద్వారా ఆ గుణాల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఆ గుణాలన్నీ కూడా పెంపొందించుకుంటారు భక్తులు. నాకు భాగవతం చెప్తుంది కదా, ఎవరైతే నిరంతరం భగవంతుని యొక్క సేవ చేస్తారో వాళ్ళు దేవతల్లో ఉండే గొప్ప లక్షణాలన్నీ కూడా సహజంగానే వస్తాయి అని భాగవతం చెప్తుంది. అలా మరి ఈయన గొప్పవాడు ఎలా అయ్యాడంటే అన్ని సద్లక్షణాలే అన్నమాట. మనం ఎప్పుడు కూడా చూస్తుంటాం, ఇతరులతో సాంగత్యాన్ని పొందాలంటే ఎప్పుడు కూడా మనకి చుట్టూ ఉన్న వాళ్ళని చూసి భయం. ఎవరు నన్ను మోసం చేస్తారో, ఎవరు నాకు దుఃఖాన్ని కలుగజేస్తారో మనందరం చూస్తుంటాం. ఎవరితో కూడా అంత సన్నిహితంగా ఉండలేకపోతున్నాం. ముఖ్యంగా ఈ కలియుగంలో మనల్ని మనం రక్షించుకోవడానికి చుట్టూ అందరూ కూడా స్వార్థపరులు, ద్వేషపరులు, ఈర్షాపరులు. అవునా? ఎవరిని కూడా విశ్వసించలేం.
చివరికి కుటుంబ సభ్యుల్ని కూడా పూర్తిగా విశ్వసించలేని స్థితికి ప్రస్తుత సమాజం ఉంది. కానీ వైష్ణవులు అలా కాదన్నమాట. వైష్ణవులు ఎవరైనా సరే విశ్వసిస్తారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా సరే వైష్ణవులను సలహాలు అడగడానికి వెళ్తుంటారు. ఎందుకు? వాళ్ళు మోసం చేయరు, వాళ్ళు స్వార్థపరులు కాదు, నిస్వార్థపరులు, ఎప్పుడు కూడా పరోపకారులు అన్నమాట. పరులకు ఉపకారం చేయడానికే వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. మనందరికీ తెలుసు ప్రభువుల వారు ఎలాంటి వారు అనేది. ఎంత నిస్వార్థపరులైతే, ఎంతో పరోపకారి అయితే మనం ఈరోజు ఇలా భగవన్నామ యొక్క మహిమను తెలుసుకొని ప్రపంచమంతా కూడా భగవన్నామ మహిమ అనేది ఇప్పుడు ప్రచారం చేయబడుతుంది. చెప్పండి, ఆయన ఎంత గొప్పవారు, ఆయన ఎంత సేవ చేశాడు, ఎంత ప్రచారం చేశారు. అవునా కదా? ఎంత నిస్వార్థపరుడు. ఈర్షా ద్వేషాలు అసలే లేవు. అలా చెడు గుణాలు ఏవి కూడా ఆయనలో లేవన్నమాట. సో అలాంటి వారు భక్తులు అన్నమాట. మరి అలాంటి వాళ్ళ సాంగత్యం అందరికీ ఇష్టమే. అలాంటి వాళ్ళు కలిసినప్పుడు అందుకని చూస్తుంటాం, సన్యాసులు ఎవరైనా వచ్చినప్పుడు మనకు అందరూ అందరూ ముందుకు వస్తుంటారు, వాళ్ళని కలవాలనుకుంటారు, వాళ్ళ సాంగత్యం పొందాలనుకుంటారు. ఎందుకు? మనం వెళ్తే ఎవరైనా వస్తారా అలా? అరే ఎందుకు వచ్చాడు రా బాబు అని అనుకోకపోతే చాలు. అంతేనే కదా? మనం ఎవరింటికైనా వెళ్తే ఎందుకు వచ్చాడని అనుకోకపోతే చాలు మనకి. కానీ అదే వైష్ణవులు వస్తే, మనకి ఇప్పుడు చూసాం ఇస్కాన్లో సన్యాసులు వచ్చారంటే ఎంతోమంది భక్తులు వస్తుంటారు, ఎక్కడికైనా సరే. అవునా కదా? ఎందుకంటే వాళ్ళ యొక్క సాంగత్యం అంత గొప్పది, వాళ్ళ యొక్క లక్షణాలు అంత మహిమగలవన్నమాట యాక్చువల్లీ. సో అలాంటి వాళ్ళ సాంగత్యం మనం పొందాలనుకుంటాం. అందుకని చూడండి, హరిదాస్ ఠాకూర్ వారు కూడా అంత గొప్పవారు అనమాట యాక్చువల్లీ. సో అందుకని అక్కడ అభక్తులు కూడా, జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఆయన సాంగత్యాన్ని పొందాలనుకుంటారు, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించాలనుకుంటున్నారు అనమాట యాక్చువల్లీ. సో అలాంటి గొప్ప భక్తుడు. సరే, అలా వాళ్ళందరినీ ఆశీర్వదించిన తర్వాత వెళ్ళేసి ముస్లిం రాజును కలిశాడంట. ముస్లిం రాజుని కలిస్తే ఆయన ప్రశ్నించాడు, ఏంటి నువ్వు మన మహమ్మదీయ సాంప్రదాయంలో పుట్టి హిందూ సాంప్రదాయాన్ని అనుసరిస్తావే? అసలు ఏమనుకుంటున్నావు? ఎందుకు విష్ణునామాలని జపిస్తున్నావు, హరినామాన్ని జపిస్తున్నావు? ఆ వైష్ణవులతో ఎందుకు నువ్వు కలుస్తున్నావు? నువ్వు హరినామాన్ని విడిచిపెట్టావు అని చెప్తాడు. అది సరైనది కాదు, మన యొక్క ముస్లిం మతం యొక్క పరువు నువ్వు తీసేస్తున్నావు, మనకి చెడ్డ పేరు వచ్చేలాగా చేస్తున్నావు. భగవంతుని నామం చేస్తే మనకి ఏమొస్తుంది? అది ఇంకా పాపం. విష్ణునామాల్ని జపించడం, హిందూ దేవుని యొక్క నామాల్ని జపించడం పాపం. దాని బదులు నువ్వు కలమా చదువు. ముస్లింలు ఏం చదువుతారు? కలమా. అది కూడా ప్రార్థనే. కల్మా పడో అని చెప్పేసి హరిదాస్ ఠాకూర్కి ఆ ముస్లిం రాజు చెప్తాడనమాట. కల్మా చదివితే నీకు ఏమైనా పుణ్యం వస్తుంది? జన్నత్ జాయింగే. జన్నత్ అంటే స్వర్గం, వాళ్ళ ప్రకారం స్వర్గానికి వెళ్తావు. భగవంతుని నామం చెప్పేసి ఏమొస్తుంది? నువ్వు హరినామం చేస్తే ఏమొస్తుంది? నరకానికి వెళ్తావు. హరినామం నువ్వు జపించొద్దు, నువ్వు భగవంతుని కల్మా చదువుమని చెప్తాడనమాట. కానీ హరిదాస్ ఠాకూర్ వారు ఏం చెప్తారంటే, సరే నా అవగాహన అనుసరించి భగవంతుడు ఒక్కడే, భగవంతుడి నామము ఒక్కటే, భగవంతుడే అందరి యొక్క తండ్రి, భగవంతుడే అందరినీ పోషిస్తున్నాడు. సబ్కా మాలిక్ ఏక్, అందరినీ పోషించే భగవంతుడు ఒక్కడే, అందులో తేడా లేదు. అలాంటప్పుడు ఏ నామాన్ని జపిస్తే ఏంటి? ఏదైనా నా నామాన్ని జపించవచ్చు. సరే, మరి నువ్వు కల్మా చదువు అని చెప్పేసి ఆ ముస్లిం రాజు హరిదాస్ ఠాకూర్ వారు చెప్తారనమాట. కానీ హరిదాస్ ఠాకూర్ వారు వినరు. నన్ను క్షమించండి, నేను హరినామాన్ని విడిచిపెట్టలేను, హరినామాన్ని జపించకుండా ఒక క్షణం కూడా నేను ఉండలేను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన అంటాడనమాట. అది కాజీ అదేమంట ముస్లిం రాజు ఇంకా ఎన్నో విధాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయినా సరే హరిదాస్ ఠాకూర్ వారు ఒప్పుకోరనమాట. నన్ను ఏం చేసినా సరే, నా శరీరాన్ని ఖండఖండాలుగా నరికివేసినా సరే, నేను మాత్రం భగవంతుని హరినామాన్ని విడిచిపెట్టను, భగవంతుని నామాన్ని జపించకుండా ఉండలేను, మీరేమైనా చేసుకోండి అని చెప్తాడనమాట.
అప్పుడు ఒక ముస్లిం రాజుకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసి భటుల్ని పిలుస్తాడనమాట. వీడిని వెంటనే తీసుకువెళ్ళేసి కొరడతో కొట్టండి, ఈ హరినామాన్ని జపించడం ఆపేంత వరకు కొరడాతో కొట్టండి. మరి ఎక్కడ కొట్టాలి? అందరూ ఎక్కువగా సంచరించే అంగడ్లలో కొట్టండి. ఆ ఊర్లో చుట్టూ ఊర్లలో 22 అంగడ్లు ఉండేవంట. ఆ 22 అంగడ్లకు తీసుకెళ్ళేసి ఈయనను కొరడాతో కొట్టండి అని చెప్పాడంట ఆయన, ముస్లిం రాజు. మొన్న చూసారా, ఏం జరిగింది మనకి కాశ్మీర్ ఏంటది కాల్పులు జరిపారు కదా, పహల్గాం దాడుల్లో వాళ్ళు కూడా ఏం చెప్పారు? టెర్రరిస్టులు వచ్చేసి వాళ్ళను కొందరు అందులో మేము ముస్లిమ్స్ అని చెప్తే వాళ్ళు గుర్తించడానికి ఏం చెప్పారు? ఎలా గుర్తించారు? వాళ్ళు కల్మా చదవమని చెప్పారనమాట. ముస్లిం అయితే కల్మా చదవమని. చూడండి మరి అట్లా కల్మా తెలుసుకొని ఉండాలి ముస్లింలు అయితే అని చెప్పేసి వాళ్ళు అలా అంటుంటారనమాట. ఇక్కడ కూడా మనకి రాజు కూడా నువ్వు కల్మా చదువు అని చెప్పాడంట. కానీ హరిదాస్ ఠాకూర్ వారు విడిచిపెట్టలేదు. అది అలా చదవనందుకు 22 అంగడిలో ఈయనను తీసుకువెళ్ళేసి కొరడాతో కొట్టండి. ఎందుకు మరి అంగడిలో కొట్టాలంటే అందరూ చూస్తే ఎవరికైనా అలాంటి ఉద్దేశం ఉన్నా సరే మానేస్తారు. రాజు చెప్పింది వినకపోతే, హరినామాన్ని మానకపోతే వాళ్ళకి ఎలాంటి గతి పడుతుందో అందరికీ తెలియాలి. ఈయనను చూసి అందరూ నేర్చుకోవాలి. కాబట్టి 22 అంగడిలోకి తీసుకెళ్ళేసి ఈయనను ఆ హరినామాన్ని జపించడం ఆపేంత వరకు కొరడాతో కొట్టండి అని చెప్పాడు. ఆ భటులు అలాగే హరిదాస్ ఠాకూర్ అని తీసుకెళ్లారు. కానీ హరిదాస్ ఠాకూర్ మాత్రం ఏమాత్రం భయపడలేదంట. సరే మీరు నన్ను ఏమైనా చేసుకోండి, నాకు దాంతో సంబంధం లేదు, కేవలం హరినామాన్ని మాత్రం నేను జపిస్తుంటాను, అది ఎప్పుడు కూడా నేను ఆపలేను అని చెప్పేసి అలానే వెళ్ళాడంట. సో వాళ్ళు భటులు తీసుకెళ్ళేసి హరిదాస్ ఠాకూర్ వారిని కొరడాతో కొట్టడం మొదలుపెట్టారు. ఎంత కొట్టినా సరే ఆయన ఇంకా ఎక్కువగా జపిస్తున్నాడు తప్ప హరినామాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదంట. సాధారణంగా మనల్ని ఎవరైనా కొడితే మనకి ఎలా అనిపిస్తుంది? అయ్యో అమ్మో అని చెప్పేసి అంటుంటాం, అవునా? మామూలుగా కొట్టడం కాదు, నిజంగా కొరడాతో బాగా కొడితే కొందరు చనిపోతారు కూడా. హరిదాస్ ఠాకూర్ వారిని అంత గట్టిగా కొట్టినా సరే, చనిపోయే స్థితి వచ్చినా సరే ఆయన మానేయట్లేదంట. మానకపోవడం పక్కన పెట్టండి, అసలు ఆయనకి అసలు శరీరం అంత దెబ్బ తగిలినట్టు కూడా, బాధపడినట్లు కూడా కనబడట్లేదంట. ఆనందంగా జపిస్తున్నాడంట. అసలు ఆయన శరీరానికైనా తగులుతుంది అన్నట్లు అందరికీ సందేహం కలుగుతుందంట. అది ఆయన శరీరమేనా? అదే అంతే కదా. ఇప్పుడు మనకి వేరే వాళ్ళని కొడితే మనకి ఏమైనా బాధ కలుగుతుందా? అఫ్కోర్స్ మనకి ఏమైనా ఆసక్తి ఉంటే మన వాళ్ళు అయితే కొంచెం బాధ కలుగుతుంది. కానీ వేరే వాళ్ళని కొడితే మనకు అంత నొప్పి తెలియదు కదా. అలా తన శరీరాన్ని దండించినా సరే ఆయనకి ఏం నొప్పి తెలియనట్లే ఉన్నాడంట, ఆయన ప్రవర్తిస్తున్నాడంట. ఎలాగైతే మనకు ప్రహ్లాద మహారాజు వాళ్ళ తండ్రి చేత దండించబడతాడు కదా, వాళ్ళు ఏం చేస్తారు? విషంతో కలిపిన పాలు ఇస్తారు, పాములతో కాటు వేయించడానికి ప్రయత్నిస్తారు, ఏనుగుతో తొక్కించడానికి ప్రయత్నిస్తారు, కొండ చర్యల నుంచి నెట్టివేస్తారు, కత్తులతో గుచ్చడానికి ప్రయత్నిస్తారు. అయినా సరే ఆయనకి ఏమీ కాదు. ఎందుకు? భగవంతుడు నన్ను రక్షిస్తాడనే పూర్తి విశ్వాసం. భయం కలగకపోవడమే కాకుండా, బాధ కలగకపోవడమే కాకుండా వాళ్ళలో భక్తి ఇంకా పెరుగుతుంది, ఆనందం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే చూడండి, భగవంతుడు నన్ను రక్షిస్తున్నాడు అన్న విశ్వాసం వాళ్ళలో పెరుగుతుందంట. అలాగే ఇక్కడ హరిదాస్ ఠాకూర్ వారు కూడా ప్రహ్లాద మహారాజు లాగా ఎంత దండించినా సరే ఆయనకేం బాధ కలగట్లేదంట. బాధ కలగకపోవడమే కాకుండా ఆయన ఆనందం ఇంకా పెరుగుతుందంట. ఓ, భగవంతుడే నన్ను రక్షిస్తాడు, భగవంతుడు నన్ను రక్షిస్తున్నాడు, నాకేమాత్రం కూడా బాధ కలగట్లేదని ఆయనకు అనిపిస్తుందంట. సో అలా వాళ్ళు హరిదాస్ ఠాకూర్ని తీసుకొని ప్రతి అంగడిలోకి తీసుకువెళ్ళేసి వాళ్ళు దండిస్తున్నారు. అయినా సరే ఈయన ఏమాత్రం చెల్లించట్లేదంట. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి బాధపడుతున్నారంట, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని ఆ దండించే భటులను నిందిస్తున్నారంట. ఏం చేస్తున్నారు మీరు, అసలు ఇలా చేయడం సరైందినా? ఆయన అంత గొప్ప భక్తుడు, అంత గొప్ప వ్యక్తి, ఆయనని ఇలా చేస్తే మీకు పాపం కలుగుతుంది, మీరు నరకానికి వెళ్తారు, విడిచిపెట్టండి ఆయనని కొందరు అంటున్నారంట.
ఇంకొందరు ఏమంటున్నారట అంటే, మీరు ఆయనను విడిచిపెట్టండి, మీకు కావాల్సిన డబ్బులు మేము ఇస్తాం అని చెప్పేసి ఇంకొందరు అంటున్నారంట. మీకు డబ్బులు కావాలంటే చెప్పండి, మేము ఇచ్చేస్తాం, ఆయనను మాత్రం విడిచిపెట్టండి అని కొందరు అంటున్నారు. కానీ ఆ భటులు మాత్రం విడిచిపెట్టట్లేదు. ఎందుకు విడిచిపెట్టట్లేదు? ఆయన నామం జపించడం ఆపట్లేదు. ఒకవేళ విడిచిపెడితే రాజు వాళ్ళను దండిస్తాడు కదా. మరి ఎంత కొట్టినా సరే వీళ్ళు అలసిపోతున్నారు తప్ప హరిదాస్ ఠాకూర్లు మాత్రం అలసిపోవట్లేదంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆయన జపిస్తూ నృత్యం చేస్తూనే ఉన్నాడంట. నృత్యం కూడా చేస్తున్నాడంట. వీళ్ళకి ఆశ్చర్యపోతున్నారు, ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళేమో అలసిపోతున్నారు. చివరికి వీళ్ళు అంటున్నారంట, అయ్యా తండ్రి, మీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఈ జపం చేయడం మానకపోతే ఆ రాజు మమ్మల్ని చంపేస్తాడు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారంట. అప్పుడు హరిదాస్ ఠాకూర్ వారు అన్నారంట, ఓ నేను ఇలా హరినామాన్ని జపిస్తే ఇలా మరణించకపోతే, నేను ఇలానే ఉంటే రాజు మిమ్మల్ని దండిస్తారు, మీరు చనిపోవాల్సి వస్తుంది కదా. సరే అయితే మీకోసం నేను శరీరాన్ని త్యజిస్తాను, విడిచిపెడతాను అన్నాడంట. అని చెప్పేసి అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టాడంట. ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడంటే శరీరం చైతన్యం కోల్పోయింది, ఆయన ఆత్మ అలానే ఉంది, ఆత్మ భగవంతుడి నామాన్ని జపిస్తుంది, కానీ శరీరంలో జీవం కోల్పోయినట్లు పడిపోయాడంట. సో అప్పుడు వీళ్ళు రాజు దగ్గరికి తీసుకెళ్లారంట, ఖాజీ దగ్గరికి తీసుకెళ్లారంట. చూడండి ఖాజీ, మీరు చెప్పినట్టే వీని దండించాం, ఈయన మరణించాడు అని చెప్పారంట. అప్పుడు ఆ ఖాజీ, సరే అయితే మామూలుగా ముస్లిం మతం ప్రకారం ఏం చేస్తుంటారు, సమాధి చేస్తుంటారు కదా, సమాధి చేయండి అని చెప్పారంట. సమాధి చేయండి అంటే సరే అని చెప్పిన తర్వాత వెంటనే ఈయన గుర్తొచ్చేసి, లేదు సమాధి చేస్తే వాడు స్వర్గానికి వెళ్తాడు, లేదు నరకానికి వెళ్ళాలి, కాబట్టి తీసుకెళ్ళి గంగలో కలిపిండి అన్నట్టు. ముస్లింలంతా కూడా రివర్స్ ఉంటుంది కదా, అవునా కదా. ముస్లిం చేసే పనులన్నీ కూడా హిందూ కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఉంటాయి. ఉదాహరణకు మన హిందూ వైదిక సాంప్రదాయం ప్రకారం హిందువులందరూ కూడా, వైష్ణవులందరూ, భక్తులందరూ కూడా గోవును పూజిస్తారు, కుక్కను ఇంటి బయట ఉంచుతారు. కానీ ముస్లిం చేస్తుంటారంటే రివర్స్ చేస్తారన్నమాట. ఆవును చంపి తింటారు, కుక్కను ఇంట్లో పెట్టుకుంటారనమాట. కానీ ఈ రోజుల్లో అందరూ కూడా, ఎవరు పడితే వాళ్ళందరూ కూడా కుక్కను ఇంట్లో పెట్టుకుంటున్నారు, ఆవులు మాత్రం బయటనే వీధిలో విడిచిపెడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా మ్లేచ్చులే అనమాట. యవనులు ముస్లింలను యవనులు అంటారనమాట. ఎందుకంటే మాంసం తినేవాళ్ళు, ముఖ్యంగా ఆవు మాంసం తినేవాళ్ళు అనమాట. సో అలా యవనులు అనమాట. మనకి చైతన్య చరితామృతంలో ఈ ముస్లింలను యవనులని సంబోధించడం జరుగుతుంది. సో అలా యవనులు ఎవరైతే కుక్కల్ని ఇంట్లో పెట్టుకుంటారు, ఆవుల్ని బయట విడిచిపెడతారో వాళ్ళందరూ కూడా యవనులే అనమాట. అంటే ఆవుని చంపడం అంటే ఆవును దండించాల్సిన అవసరం లేదు, దాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆవును నిర్లక్ష్యం చేసి వీధుల్లో విడిచిపెట్టే వాళ్ళందరూ కూడా యవనులే అనమాట. మరి ప్రస్తుత సమాజంలో అదే జరుగుతుంది కదా. ఆవునేమో బయట విడిచిపెడుతున్నారు, కుక్కని ఇంట్లో పెట్టుకొని దానికి తినిపిస్తున్నారు. ఏసీ గదుల్లో మంచి దానికి ప్రత్యేకమైన పరుపు వేసి పెడుతున్నారనమాట. సో అది చాలా దురదృష్టకరం, అది మన దౌర్భాగ్యం అన్నమాట. కానీ ఏం చేస్తాం, వాళ్ళనే పాటిస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు విడిచిపెట్టేసి పాశ్చాత్య సంస్కృతిని పాటిస్తున్నారు. సరే, కానీ ఇక్కడ వీళ్ళు యవనులు కాబట్టి వాళ్ళు ఏం చేశారంట, సమాధి చేస్తే స్వర్గానికి వెళ్తాడు వాళ్ళ ఆచారాల ప్రకారం, ముస్లిం ఆచారాల ప్రకారం. కాబట్టి గంగలో పడేసిండి, ఏ జంతువు ఏ మొసల్లో తినేస్తాయని చెప్పేసి పడేయమన్నారంట. కానీ వైదిక సంస్కృతి ప్రకారం గంగలో పడేస్తే పవిత్రమైపోతాం, పాపాలన్నీ తొలగిపోతాయి, సరే అని అక్కడ పడేశారంట. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే, సాధారణంగా అక్కడ ఆ పులియా గ్రామం నుండి ఈ కృష్ణానగర్కి నది, అంటే కృష్ణానగర్ నుండి పులియా గ్రామానికి వెళ్తుంటుంది గంగా నది. కానీ ఈయన యొక్క శరీరాన్ని గంగలో పులియా గ్రామంలో పడేసిన తర్వాత నది కిందికి వెళ్తుందంట, కానీ ఈయన శరీరం మాత్రం పైకి ప్రవహిస్తుందంట, అంటే పైకి వెళ్తుందంట. ఎటు? కృష్ణానగర్ వైపు వెళ్తుందంట.
అలా వెళ్ళి చివరికి అక్కడ మళ్ళీ ఆయన ఆ, జీవం పొంది తర్వాత అద్వైతాచార్యులని కలుస్తారు అక్కడ. తర్వాత మళ్ళీ అక్కడ వేరే లీల జరుగుతుంటుంది. సో ఆ విధంగా హరిదాస్ ఠాకూర్ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భగవంతుని నామాన్ని జపించడం మాత్రం విడిచిపెట్టలేదండి. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే చూడండి, గొప్ప ఇంతకుముందే చెప్పుకున్నాం, భక్తులు అంటే జీవదయ కలిగి ఉంటారు, ఇతరుల పట్ల ఇతర జీవుల పట్ల దయని కలిగి ఉంటారు. కాబట్టి ఆ యొక్క భటుల కోసం ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు, అంతేగాని ఆయనకి దానితో పని లేదు. అంటే శరీరంకి కలిగే ఆ, స్థితులతో ఆయనకి సంబంధం లేదన్నమాట. ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాడు. సో అంత గొప్ప స్థితిలో ఉన్నాడు అనమాట. సో ఆయన అందుకనే ఆయనను నామాచార్యుడు అని చైతన్య మహాప్రభు పిలిచేవాడంట. సో ఆ విధంగా తర్వాత ఒకసారి చైతన్య మహాప్రభు ఆయన అడుగుతా ఏంటి, వారిద్దరి మధ్య సంవాదం జరిగినప్పుడు చైతన్య మహాప్రభుకి మరియు హరిదాస్ ఠాకూర్ మధ్య మధ్య ఒక సందర్భంలో చర్చించుకునే సందర్భంలో చైతన్య మహాప్రభు అడుగుతాడంట, ఎందుకు ఈ యూనో ఈ భగవంతుని నామాన్ని ఈ యవనులు ఎందుకు తీసుకోరు, అంటే భగవంతుని నామాన్ని అందరూ ఎందుకు తీసుకోవట్లేదు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు భగవంతుని నామాన్ని తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అని ఆయన అడుగుతాడంట. సో అప్పుడు హరిదాస్ ఠాకూర్ వారు చెప్తున్నారంట, వీళ్ళందరూ కూడా భగవంతుని నామాన్ని జపించట్లేదని అనుకుంటున్నావు, కానీ సాధారణంగా చూడండి, యవనులు అంటే ఆ ముస్లింలు హరాం హరాం అంటుంటారనమాట. అందులో కూడా రామ్ అనే పదం ఉంది, హరాం అంటూనే రామనామాన్ని ఉచ్చరిస్తున్నారు. అది కూడా మంచిదే, అది కూడా నామాభాసం. నామాభాసం అంటే భగవంతుని యొక్క నామాన్ని ఉద్దేశపూర్వకంగా ఏకాగ్రతతో జపిస్తే అది శుద్ధనామం. అలా కాకుండా తెలిసి తెలియకుండా అనుకోకుండా ఉద్దేశపూర్వకంగా కాకుండా భగవంతుని నామాన్ని జపిస్తే అది నామాభాస అంట. నామ ఆభాస. ఇప్పుడు ఎలాగంటే హరాం అంటున్నారు, వాళ్ళు రాముని పేరు జపించాలనుకుంటున్నారా? లేదు, కానీ రామ్ అనే పదం మాత్రం ఉచ్చరిస్తున్నారు. హరాం అనే పదంలో రామ్ అనే పదం ఉంది కదా, కాబట్టి వాళ్ళు అలా జపించినా సరే, అలా ఉచ్చరించినా సరే, హరాం అన్నా సరే రాముని యొక్క నామాన్ని ఉచ్చరించిన ఫలితం వాళ్ళకు లభిస్తుంది, వాళ్ళకు మోక్షం కలుగుతుంది అని హరిదాస్ ఠాకూర్ వారు చెప్తారు. ఇది అనేక శాస్త్రాల్లో ఉంది. నామాభాష కూడా జీవునికి మోక్షాన్ని ఇస్తుంది అని శాస్త్రాల్లో ఉంది అని చెప్పాడంట. అంటే హరాం అనడమే కాదు, వాళ్ళు ఏదో ఒక వాక్యాన్ని చెబుతూ, అంటే ఏదో ఒక విధంగా మాట్లాడుతూ ఒక ప్రదేశంలో ఇంకో ప్రదేశంలో మా అన్నా చాలు, పక్కనే రామా అనాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి మామూలుగా మాట్లాడే సందర్భంలో రామా అని ఒకేసారి ఉచ్చరించాల్సిన అవసరం కూడా లేదు. ఏదో మాట్లాడుతూ ఒక సందర్భంలో రా అని, ఇంకో పదంలో మా అన్నా సరే రామ అనే పదాన్ని ఉచ్చరించిన ఫలితం వాళ్ళకు లభిస్తుంది, వాళ్ళకు మోక్షం లభిస్తుంది అని హరిదాస్ ఠాకూర్ వారు చెప్పారంట. సో అలా నామాభాష అలాంటిది నిజానికి ఏంటంటే అది చూడొచ్చు కూడా. ఇప్పుడు మన ఈ యొక్క అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఈ హరే కృష్ణ ఉద్యమంలో ఈ ఇస్కాన్ ప్రపంచం అంతా విస్తరించింది కదా, అంతటా విస్తరిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే రష్యాలో చూసినట్లయితే ఎక్కువ మంది ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరిస్తున్నారు, భక్తి మార్గానికి వస్తున్నారు రష్యాలో. ఎందుకు? ఎందుకట అంటే ఈ రష్యా దేశం ముందు యుఎస్ఎస్ఆర్లో ఉండేది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. సో అందులో కలిసి ఉన్నప్పుడు అక్కడ ప్రెసిడెంట్ ఎవరట అంటే ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండేవారు, ఆయన పేరు గౌరబచోవ్. గౌర్బచే సంథింగ్, నాకు ఉచ్చరించడం రావట్లేదు, అలా గౌర్బచేనంట. సో అలా
వాళ్ళందరూ కూడా ఏంటంటే తెలిసి తెలియకుండా గౌరనామాన్ని ఉచ్చరించారు. గౌర అంటే ఎవరు? చైతన్య మహాప్రభు. గౌరాంగుడు అంటారనమాట. చైతన్య మహాప్రభు అంటే స్వయంగా కృష్ణుడే. ఆయనకి ఇంకొక పేరు గౌరాంగుడు. గౌరాంగుడు అంటే బంగారు వర్ణం గల దేహాన్ని కలిగిన వాడని అనమాట. అందుకనే చైతన్య మహాప్రభుని గౌరాంగుడు అంటారు. సో ఇట్లా గౌర అని వాళ్ళు తెలియకుండానే ఉచ్చరించారు కదా రష్యాలోని ప్రజలు. మరి అప్పుడు ఆ ప్రెసిడెంట్ పేరుని ఉచ్చరిస్తూ గౌర అనే పదాన్ని ఉచ్చరించారు కాబట్టి వాళ్ళందరికీ తెలియకుండానే ఎంతో సుకృతి కలిగింది. ఆ సుకృతి వలన ఇప్పుడు భక్తి మార్గానికి రాగలుగుతున్నారు అని చాలామంది భక్తుల యొక్క విశ్వాసం. చూడండి, భగవంతుని యొక్క నామాన్ని ఉద్దేశపూర్వకంగా కాకుండా తెలిసి తెలియకుండా అనుకోకుండా భగవంతుని యొక్క నామాన్ని జపించినా సరే దాని యొక్క ఫలితాన్ని పొందొచ్చంట. సో అలా ఎవరైనా సరే కొందరు అంటుంటారు, హరే కృష్ణ వాళ్ళు వచ్చారు, హరే కృష్ణ వాళ్ళు వచ్చారు, హరే కృష్ణ వాళ్ళు ఇలా చేస్తుంటారు, అలా చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళకి హరే కృష్ణ అని జపించడం ఇష్టం లేకపోవచ్చు. కానీ ఇష్టం లేకుండా సరే వాళ్ళు అన్నారు కదా ఒకసారి అయితే హరే కృష్ణ అని, ఆ మాత్రం చాలంట, వాళ్ళకి పుణ్యం లభిస్తుంది, సుకృతి లభిస్తుంది. అంతేకాకుండా ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏంటంటే ఈ పత్రికను ప్రచురిస్తుండేవారు అనమాట. భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు వైష్ణవ పత్రికని ప్రచురిస్తుండేవారు. ప్రచురించే సమయంలో చాలామంది భక్తులు దానికి శీర్షికలు రాసేవాళ్ళు అనమాట. శీర్షిక అందులో ఎస్సేస్ భక్తి గురించి శీర్షికలు రాసేవాళ్ళంట. అవన్నీ కూడా ఏంటంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చూసేవాళ్ళు. అంటే వాళ్ళు రాసింది సరిగా రాశారా లేదా, ఏమైనా తప్పులు ఉన్నాయా, తత్వంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని ఆయన చూసేవారంట. కొన్ని రోజుల తర్వాత చెప్పారంట, సో ఎవరైనా భక్తులు ఈ శీర్షిక రాసినప్పుడు సరే చూడండి అందులో ఎన్నిసార్లు కృష్ణ అనే పేరు వచ్చింది, భగవంతుని నామాన్ని ఎన్నిసార్లు ఆ శీర్షికలో ప్రస్తావించారు. కనీసం 100 సార్లు ఉంటే సరే ప్రచురించేసేయండి. అది ఎలా రాసినా పర్వాలేదు, ఏం రాసినా పర్వాలేదు. ఎన్ని ఎక్కువసార్లు భగవంతుని నామం ఉంటే అలా అది మంచిది. ఎక్కువసార్లు భగవంతుని యొక్క నామాన్ని ప్రస్తావిస్తే అది ప్రచురించండి అని చెప్పేవాళ్ళంట. సో అలా ఎందుకంటే దాన్ని పఠించేవారు పాఠకులు, దాన్ని చదివేవారు అన్నిసార్లు భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తారు కదా, అది చాలు, వాళ్ళకి తెలిసి తెలియకుండానే వాళ్ళకి సుకృతి లభిస్తుంది. సో కాబట్టి భగవంతుని యొక్క నామం అనేది అంత గొప్పదన్నమాట. తెలియకుండా జపిస్తేనే అంత సుకృతి లభిస్తే తెలిసి జపిస్తే ఇంకేమవుతుంది? మనందరం ఇప్పుడు చూసాం, హరిదాస్ ఠాకూర్ వారు జపిస్తే ఆయన చూడండి ఎన్నో వాళ్ళకి నేరుగా దండించినా సరే ఆయనకేం కాలేదు. మరి నిజంగానే మీకు ఎవరికైనా సందేహం ఉందా? నిజంగానే అలా జరుగుతుందా? ఎంతమందికి విశ్వాసం ఉంది? భగవంతుని నామని చెప్పిద్దాం, ఏం జరిగినా పర్లేదు అనుకునే వాళ్ళకి ఎంతమందికి మనకి విశ్వాసం ఉంది? మనకంతటి విశ్వాసం లేదు, ఇంకా ఆ స్థాయికి మనం రాలేదు. కానీ అది నిజం. ఎందుకంటే భగవంతుని పట్ల శుద్ధ భక్తి కనుక ఉన్నట్లయితే, భగవంతుని భక్తియుత సేవ చేయడం మొదలుపెట్టినా చాలు. ఎవరైతే భగవంతునికి భక్తియుత సేవ మొదలుపెట్టి ఈ పాపకృత్యాలను విడిచిపెడతారో విధి వాళ్ళని రక్షిస్తుంది. ఎవరికైనా సరే దుఃఖం ఎందుకు కలుగుతుంది చెప్పండి? మన కష్టాలు ఎందుకు వస్తున్నాయి? పూర్వం ఈ జన్మలో కావచ్చు, ముందు జన్మలో కావచ్చు, పాపం చేస్తే మన దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఎవరైనా మనకి ఆపద కలిగించారనుకోండి, మనకి దుఃఖం కలిగించారనుకోండి, మనం వెంటనే ఏమనుకుంటాం, అబ్బా వీడు ఎవడరా బాబు, వీడి వల్లనే నేను ఇట్లా దుఃఖిస్తున్నాను, బాధపడుతున్నాను, వీడు నాశనం కాను, వీడు చనిపోతే బాగుండని అనుకుంటాం, అవునా కదా? కానీ హరిదాస్ ఠాకూర్ వారు ఏమనుకున్నారు? వాళ్ళందరూ ఆ భటులందరూ కూడా ఆయనను దండిస్తుంటే ఆయన ఏమనుకున్నారంట, అయ్యో మీరు అలసిపోతున్నారే అని చెప్పేసి అనేవాడంట. నన్ను దండించడానికి మీరు కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళపైన జాలి చూపేవాడంట. ఆయన అన్నాడంట, ఇప్పుడు నన్ను ఎవరైనా అంటే మీరు దండిస్తే నేను మరణించాలని భగవంతుడు అనుకుంటే, నా విధి ప్రకారం నేను మరణించాలని ఉంటే మరణిస్తాను, అంతేగాని మీరు చంపాలనుకుంటే నేను చనిపోను అని చెప్పేసి అన్నారంట. అలా భక్తుల యొక్క విశ్వాసం అలా ఉంటుందన్నమాట. సో అందుకనే మనకు ఏవైనా కష్టాలు కలుగుతున్నాయంటే
ఆ కష్టానికి కారణం, ఆ కష్టం ఒక వ్యక్తి ద్వారా మనకు రావచ్చు. ఆ వ్యక్తియే మన కష్టాలు కలిగించాడని మనం అనుకోకూడదు. ఓహ్! నా కష్టానికి కారణం ఈ వ్యక్తి. ఈ వ్యక్తి ఇలా చేయడం వల్ల నాకు దుఃఖం కలుగుతుంది అనుకోకూడదంట. ఎందుకు దుఃఖం కలుగుతుంది? ఎందుకు బాధ కలుగుతుంది? మనం చేసిన పాప కార్యాల వల్ల దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. అంతేకానీ ఆ వ్యక్తి కాదు. మన యొక్క పాపం అనేది ఆ వ్యక్తి ద్వారా మనకు లభించేలా విధి అలా ఏర్పాటు చేస్తుందన్నమాట. అంతేగాని వ్యక్తి పట్ల ద్వేషం పెంచుకుంటే ఉపయోగం లేదు. అంతేనే కాదా? ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు నేను ఉదాహరణ కూడా ఇచ్చాను. మనం రోడ్డు పైన వెళ్తుంటాం, అనుకోకుండా ఎవరో వ్యక్తి వచ్చేసి మన వాహనాన్ని గుద్దాడనుకోండి, మనకి వెంటనే వాళ్ళ వ్యక్తి పైన కోపం వస్తుంది. ఎందుకు? ఆయన నిర్లక్ష్యంగా నడపడం వలన ఇలా చేశాడని చెప్పేసి ఆయన పైన కోపం రావచ్చు. కానీ ఆ వ్యక్తి కావాలనే యాక్సిడెంట్ చేయడానికి ఈరోజు వచ్చారు అని అనుకుంటామా మనం? అలా కూడా జరగవచ్చు, కానీ సాధారణంగానైతే అలా జరగదు కదా. నిర్లక్ష్యంగా నడపడం ఆయన తప్పు, కానీ మనల్ని గుద్దడం, మన వాహనాన్ని గుద్దడం ఎవరు నిర్ణయించారు? యాక్సిడెంట్ ఆ రోజు ఆయన నిర్లక్ష్యంగా నడిపినందుకు ఆ రోజు ఎవరికైనా యాక్సిడెంట్ జరగవచ్చు, కానీ మనకే ఎందుకు జరిగింది? ఆ రోజు మన కర్మ ప్రకారం మనకు యాక్సిడెంట్ జరగాలని ఉంది కాబట్టి మనకు జరిగింది. అర్థమవుతుందా? ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఎవరికైనా యాక్సిడెంట్ చేయొచ్చు, కానీ మనకే ఎందుకు జరుగుతుందంటే మన కర్మ ప్రకారం ఆ రోజు అలా దుఃఖించాలని ఉంది కాబట్టి. అంతేకాని ఆ వ్యక్తి కావాలని చేశాడని కాదు. పొద్దున్నే లేచాడు, పలానా ఈరోజు ఖచ్చితంగా వెళ్ళేసి ఈ వ్యక్తిని నేను గుద్దేస్తాను అని అనుకోరు కదా. ఎవరు అనుకుంటారా? కొందరు అనుకొని చేయొచ్చు, అదే వేరే విషయం, కానీ సాధారణంగానైతే అలా జరగదు. కానీ మనకు జరిగిందంటే దాని అర్థం ఏంటంటే మన కర్మ ప్రకారం ఆ రోజు అలా జరగాలని ఉంది కాబట్టి కదా. అదేవిధంగా మనకు మన జీవితంలో ఎలాంటి దుఃఖాన్నైనా మనం పొందొచ్చు, ఎలాంటి దుఃఖమైనా మనకు కలగొచ్చు. దానికి కారణం ఆ దుఃఖాన్ని కలిగించిన వ్యక్తి కాదు, ఆ వ్యక్తి ఒక పనిముట్టు మాత్రమే. ఈజ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. విధి చేతిలో ఒక పనిముట్టు మాత్రమే. మరి ఆయన మనకు బాధను కలిగించాడు కదా అని చెప్పేసి ఆ వ్యక్తి పట్ల మనం ద్వేషం పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వ్యక్తి పట్ల ద్వేషం పెంచుకొని ఆయనను మళ్ళీ మనం శిక్షించడానికి ప్రయత్నిస్తే, ఆయనను మళ్ళీ మనం ద్వేషించి ఆయనను మళ్ళీ మనం బాధ పెట్టడానికి ప్రయత్నిస్తే మనకు మళ్ళీ ఇంకో కర్మ వస్తుంది. పాత కర్మకి ఆ కర్మ ఫలాన్ని అనుభవించాం, మనకు బాధ కలిగింది, అంతటితో కర్మ ఫలితం పోయింది. కానీ మళ్ళీ వాళ్ళకు మనం బాధ కలిగించామనుకోండి, అప్పుడు మళ్ళీ కొత్త కర్మ వస్తుంది. అందుకనే భక్తులు ఏం చేస్తుంటారంటే, ఎవరైనా బాధ కలిగించినప్పుడు అందుకే ఏమంటారు భక్తులు అనే ఏమంటారు, అపకారికి కూడా ఉపకారం చేస్తారన్నమాట. అందరం విన్నాం కదా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. నేర్పరి అంటే ఏంటంటే శాస్త్రం తెలిసినవాడు, ధర్మం తెలిసినవాడు, కర్మ సిద్ధాంతం తెలిసినవాడు అని అర్థం అన్నమాట. సో అందుకనే భక్తులందరూ కూడా ధర్మాన్ని తెలిసినవారు కాబట్టి ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఆ బాధ కలిగించిన వ్యక్తిని ద్వేషించరు, వ్యక్తి పట్ల ఈర్ష్యను పెంపొందించుకోరు. అది నా కర్మ వలన జరుగుతుంది అని ఏం చేస్తారో సహిస్తారన్నమాట. సహించినప్పుడు ఏమవుతుంది? కర్మ ఫలితం, ఇంతకుముందు చేసిన కర్మకు ఫలితం అంతటితో నశించిపోతుంది, కొత్తగా కర్మ చేసుకోకుండా. అప్పుడు మనం విధి అలా మనకి ఏంటంటే, భక్తులు ఎప్పుడు కూడా పాపం చేసి ఉండరు కాబట్టి, భగవంతుని నామాన్ని చేస్తే ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి, ఎలాగో విధి అంతా కూడా నా పాపకర్మలన్నీ తొలగిపోయాయి, ఇంకా నాకు బాధ కలగదు. ఒకవేళ కలిగిందంటే ఇంకా పాపాలు ఉన్నాయన్నమాట, ఇంకా ఏదో పాపం చేసుకున్నానని అర్థం. అందుకని వాళ్ళకంత విశ్వాసం అన్నమాట. ఎవరైనా నాకు దుఃఖం కలిగించాలంటే ఎవరు కూడా నాకు దుఃఖం కలిగించలేరు. నా కర్మ ప్రకారం నేను దుఃఖించాలని ఉంటే నాకు దుఃఖం కలుగుతుంది, నా కర్మ ప్రకారం నేను మరణించాలని ఉంటే నేను మరణిస్తాను. అంతేగాని ఎవరైనా చంపాలనుకుంటే చంపలేరు. అందుకనే ధర్మ మార్గంలో జీవించే వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాళ్ళకి అన్నీ మంచే జరుగుతాయి. అన్నీ చెడు జరుగుతుందంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు చేసుకున్న పూర్వజన్మ పాపం అనేది ఆ విధంగా ఫలం రూపంలో లభిస్తుందని అర్థం. కాబట్టి భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా
మనం పూర్వం చేసుకున్న ఎన్నో పాపాల నుండి మనం బయటపడవచ్చు. అలా నిత్యం జపించే వ్యక్తి ఏమంటారు? మహాత్ముడు. అలాంటి మహాత్ములకి భయం అవసరం లేదంట. ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మ మార్గంలోనే పయనిస్తూ ఉంటారు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. సో కాబట్టి అలాంటి స్థితికి మనమందరం వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో అంతేగాని ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఏంటంటే ఈ యవనుల్లాగా మ్లేచ్ఛల్లాగా పాశ్చాత్య సంస్కృతిని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. కుక్కల్ని ఇంట్లో పెట్టుకోవడం, ఆవుల్ని బయటపడేయడం, పాశ్చాత్య సంస్కృతిని పాటించడం, వాళ్ళలాగా దుస్తులు వేసుకోవడం, వాళ్ళ ఆచారాలని టీవీలు సినిమాలు చూడడం, ఇవన్నీ కూడా త్వరగా అలవాటు చేసుకుంటున్నారు. కానీ భక్తిని స్వీకరించమంటే అంతే కదా. ఇప్పుడు చూడండి, హరిదాస్ ఠాకూర్ల వారు, చైతన్య మహాప్రభు మొదలుపెట్టిన ఈ హరినామ ఉద్యమం ప్రపంచమంతా కూడా వ్యాపించింది. రష్యాలో ఎంతో వేల మంది భక్తులు అవుతున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో పుట్టి, భారతదేశంలో మరి హరిదాస్ ఠాకూర్ల వారు భారతదేశంలో జన్మించారు, చైతన్య మహాప్రభు భారతదేశంలో అవతరించారు. మరి ఇలాంటి గొప్ప మహానుభావులు అవతరించిన ఈ పుణ్యభూమిలో మనం జన్మ తీసుకొని మనం జపం చేయమంటే మాత్రం చేయట్లేదు. కానీ పాశ్చాత్య దేశంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది భక్తులు అవుతున్నారు. మరి మన దురదృష్టమే కదా, అవునా కదా? ఎందుకు మరి అలా అవుతుంది? ఎందుకు మన దేశ ప్రజలకి భగవంతుని నామం పట్ల శ్రద్ధ అనేది రావట్లేదు? ఎందుకు మనం భగవంతుని యొక్క నామాన్ని జపించకూడదు? ఎంతోమంది భగవంతుని యొక్క నామ మహిమను తెలుసుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో ఆ మార్పు వచ్చినప్పుడు వాళ్ళ ఆనందాన్ని పొందగలుగుతున్నారు. భగవంతుని యొక్క మహిమనే కాదు, మాధుర్యాన్ని కూడా అనుభవిస్తున్నారు. మహిమ అంటే ఓ గొప్పది, భగవంతుని యొక్క నామం గొప్పది, భగవంతుడు గొప్పవాడని తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితంలో ఆ మాధుర్యాన్ని కూడా అనుభూతి చెందుతున్నారు, ఆ రుచి చూస్తున్నారు, భగవంతుడు ఎలా వాళ్ళని రక్షిస్తున్నారు. అంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎంతోమంది భక్తులు ఇప్పుడు ఇస్కాన్లో చెప్తుంటారనమాట, అవునండి అంతకుముందు నేను మద్యం సేవించేవాడిని, మాంసం తినేవాడిని, ఎన్నో అనారోగ్యాలకి గురయ్యేవాడిని, ఇప్పుడు మాత్రం ఆరోగ్యంగా ఉన్నాను. ఇది చిన్న ఉదాహరణ. భగవంతుని యొక్క భక్తి స్వీకరించడం ద్వారా ఈ మద్యం మాంసం విడిచిపెడితే ఆధ్యాత్మిక లాభాలు విడిచిపెట్టండి, కనీసం భౌతికంగా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, అవునా కదా? ఎంతోమంది భక్తులకి ఇది అనుభూతి ఉంది. మరి భౌతికంగానే ఎన్ని లాభాలు ఉంటాయి, ఆధ్యాత్మికంగా ఇంకెలా ఉంటుంది? మరి ఎందుకు మనం స్వీకరించకూడదు? అలా ఏంటంటే భక్తిని స్వీకరించిన వాళ్ళు ఇలా భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా పురోగతి చెందుతారన్నమాట. ఎంతోమంది వాళ్ళ జీవితంలో వాళ్ళ అనుభూతిని పొందారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ భక్తి మార్గాన్ని, కృష్ణ చైతన్య మార్గాన్ని తీసుకుంటున్నారు. సో అందుకనే దయచేసి మీరు కూడా మొదలుపెట్టండి. మొదలుపెట్టిన వాళ్ళు ఇంకా ఎక్కువగా చేయడానికి, నియమాలు పాటించడానికి, ఒక గురువుని స్వీకరించడానికి, దీక్షను స్వీకరించడానికి సిద్ధం కండి. ఎవరైతే మొదలుపెట్టలేదో కనీసం భగవంతుని నామాన్ని ప్రతిరోజు జపించడానికి ఈ నియమాలు, 4 నియమాలు, మాంసాహారం, మద్యం, జూదం, వ్యభిచారం చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. సో అప్పుడు మనలో మార్పును మనమే గమనించగలుగుతాం. ఆ మాధుర్యాన్ని, భగవంతుని యొక్క నామం యొక్క మాధుర్యాన్ని మనమే స్వయంగా అనుభూతి చెందగలుగుతాం, రుచి చూడగలుగుతాం. ఈ భక్తులందరూ కేవలం ఇవి కథలు కాదు. అదేంటి ఆ కొరడాతో కొడితే నొప్పి తెలకపోవడం ఏంటి, నిజంగా ఇప్పుడు ఇక్కడున్న భక్తులకు కూడా నిజంగా అలా కొడితే నొప్పికి తెలగకుండా ఉంటుందా అంటే భగవంతుడు రక్షిస్తాడనే విశ్వాసం వాళ్ళకుంది. ఇప్పుడు కూడా భక్తులకు ఉంది. భగవంతుడు ఇప్పటికే రక్షిస్తున్నాడు ఎన్నో విధాలుగా. ఎంతో ఆనందపూరితమైన జీవితాన్ని భక్తులు గడుపుతున్నారు ఇప్పుడు కూడా. సో అది మనం స్వీకరిస్తే, భక్తుల సాంగత్యంలో ఉంటే, భక్తులతో మీరు మాట్లాడి చూడండి, మీకు తెలుస్తుంది. సో అలా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని నామాన్ని నిత్యం జపించాలి. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత. అలా ఎల్లప్పుడూ కూడా జపించాలి. అప్పుడు అందరు కూడా మహాత్ములు అవుతారు. మహా ఆత్మ, గొప్ప ఆత్మలు అనమాట. లేకపోతే దురాత్మ, అందరిలాగానే ఉంటే తేడా ఏముంటి? మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటాం, మళ్ళీ ఇంకో జంతు శరీరంలో పడతాం. దానివల్ల ఉపయోగం లేదు. అందుకని ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరే హరే. కేవలం ఇప్పుడైనా కాదు, ప్రతిరోజు కూడా కనీసం 108 సార్లు జపించాలి కనీసం. ఉం? మాల తీసుకోండి అందరూ కూడా, జపమాల జపసంచి తీసుకోండి అందరూ కూడా. ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక సమయంలో భగవంతుని యొక్క నామాన్ని కనీసం 108 సార్లు, వీలైతే ఇంకా ఎక్కువ సార్లు జపించడానికి ప్రయత్నించండి. వీలైనంత త్వరగా గురువుని స్వీకరించి ఆయన వాళ్ళ నుండి దీక్షను పొంది భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. సో ఇంతటితో ప్రవచనాన్ని ముగిద్దాం. సో ఎవరైనా సందేహాలు ఉంటే తర్వాత వచ్చి మమ్మల్ని కలవచ్చు. ఈ వెనకాల ఇది ఆపేసి, రికార్డింగ్ ఆపేసి. సో ఈరోజు